నేను దీంట్లో ముందు మాట రాసినట్టుగానే ఇంగ్లీష్లో రాశాను నేను. కాకపోతే నా పేరు ఇదే రాయలేదు, మా మనవరాల పేరు ఇది రాసిన ఆకలి చేయాలి. నేను ఆ పేరు ఇది రాస్తుంటాను. చివరిగా మన పుస్తక రచయిత రాసినటువంటి పలికినటువంటి ఆ పలుకులు ఏవైతే ఉన్నాయో దానికి కొనసాగింపునే ఆయన ఏదైతే అన్నాడో అదే నేను దీంట్లో రాశాను. వాస్తవానికి కవిత్వం రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి, చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. పోయట్రీ ఈజ్ ద ప్రెజర్ ప్రిన్సిపల్, పోయట్ ఈజ్ ద న్యూరోటిక్ అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అలాగే ఫిలాసఫర్ నీషే ఏమంటాడనంటే ద ప్లేస్ వేర్ ద పీపుల్ కెన్ స్పీక్ దేర్ ట్రూ మైండ్ ఆర్ రియల్ మైండ్ అంటాడు నీషే, ఫిలాసఫర్ నీషే. అట్లాగే మిత్రుడు మహేందర్ కూడా ఏదో ఒకటి చూశాను నేను. కవిత్వం అనంటే సామాజిక ఆత్మ అన్నట్టుగా గుర్తు. మిత్రుడు బ్రదర్ అమృతరాజ్ ఆయన ఏమంటాడనంటే కవిత్వం అంటే ఆశావాదం అన్నాడు ఒక డెఫినేషన్. ఆశావాదం. ఇక్కడే ఉన్నాడు ఇంకో మిత్రుడు, తనేమన్నాడనంటే కవిత్వం అంటే ఒక కళాత్మకమైనటువంటి పనిముట్టు, మనల్ని మనం మానవీకరించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక కళాత్మకమైనటువంటి పనిముట్టు అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళు మరి ముగిలిచ్చినటువంటి డెఫినేషన్ ఏంటో అని చూస్తే నాకు కవి బైరాగ్ గుర్తుకొచ్చాడు. బైరాగి 2 దారులు ఉంటాయి అంటాడు. ఏంటది? ఒకటేమో ఆకాశంలో ఎగిరేటువంటి పులుల దారి, రెండవదేమో గబ్బిలాల దారి అంటాడు. కానీ ముగిలికున్నది 3వ దారి, గుడ్లగూబ దారి. ఎందుకంటే వీఆర్ కంపేరింగ్, ఎవరినన్నా మనం ఇతరులతోని పోలుస్తున్నామంటేనే మనం తక్కువ అని అర్థం. ఎవరితోనన్నా పోల్చుతున్నామంటేనే మనం తక్కువ అని అర్థం. ఆయన ఎవరితో పోల్చాల్సిన అవసరం ఏం లేదు, ఆయననే. లెనిన్ అనేటువంటి కావ్యంలో మయకోస్కీ అనేటువంటి పోయెట్ ఒక మాట అంటాడు. అంతకన్నా ముందుగాల ఈ పుస్తకం నాకు తీసుకొచ్చిండు, ఎవరు మొగలే తీసుకొస్తే నేను చూడగానే చాలా చాలా తీసుకున్నాను. ఇట్లా పట్టుకొని ఫస్ట్ రఫీ వాళ్ళ ఇంటికి పోయాను నేను. రఫీ వాళ్ళ ఇంటికి పోయి ఆ తరాజు లేసి జోకిన. తరాజు లేక జోక్తే 1/4 కిలో ఉన్నది. ఇది నిజమే, 1/4 కిలో ఉన్నది. కానీ దీంట్లో భావం మాత్రం చాలా బరువుగా ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టు ఏమున్నది దీంట్లో చూస్తే, మయకోవ్స్కీ చెప్పినట్టు కార్మికులు కర్మాగారాల నుంచి కష్టజీవులు కమ్యూనిజంలోకి దూకుతారు. కానీ నేను మాత్రం కవిత శిఖరాల నుంచి దూకుతా అంటాడు. ఈ ప్రకటనలో కొంత వెనకాల ఒక మిస్ అండర్స్టాండింగ్ ఉన్నది. ఏంటంటే మన కార్మికులు పోరాటాలు చేస్తారు, కొట్లాడుకుంటారు, కలిసి ఉంటారు, అన్నీ చేస్తారు, చివరికి విడిపోతూ అంటారు. ఈ రకరకాల పోరాటాలు చేసుకుంటూ కమ్యూనిజంలో కనిపెట్టడం వేరు, అలాగే పేపర్ చదువుకుంటూ, గ్రంథాలు చదువుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, కరపత్రాలు చదువుకుంటూ ఆ ప్రభావంతో కవి అయిన వాడు వేరు. ఈ 2 వేరు. కోర్స్ అలా అయినటువంటి కవులకి ఒక యూనివర్సాలిటీ ఉండొచ్చు, దాంట్లో ఆదర్శవాదం ఉండొచ్చు. కానీ ఆయనే అన్నట్టు ఆ ప్రతిబింబం సరిగ్గా కనబడదు మనకి, ఆ ప్రతిబింబం సరిగ్గా అవుపడదు. ఉండాలి మరి? తనే అన్నట్టు జీవితానుభవం ఉండాలి. నిజమైన కవికి జీవితానుభవమే ముఖ్యం. తనది కాని అంటే కార్మికులు తనది కాని జీవితాన్ని, కార్మికుల జీవితాన్ని తనది కాదు, కవిది కాకపోయినప్పుడు తను ఎలా పలకాలి మరి? ఎలా పలుకుతారు? కార్మికులది కాని జీవితాన్ని కవి అయితే ఆ కవి ఎలా పలకాలి అన్న కాడ ఇప్పటికి కూడా ఆ సమస్య ఉంది మన తెలుగు సాహిత్యంలో. ఇప్పటికి కూడా ఆ సమస్య ఇప్పటికీ ఉంది. అది ఆ క్రమంలో ఏమైందనంటే 70 దశకంలో చాలామంది రచయితలు, కవులు ఈ
చాలా బాధపడ్డమట వాస్తవం. ఆ తర్వాత 80 దశకంలో ఒక టాక్ వచ్చింది. ఏంటంటే నిజమైన కవిత్వం అంటే ఫస్ట్ అంతా పక్క పెట్టరు, నీ జీవితానుభవాన్ని నిజాయితీగా రాయి ఫస్ట్, నీ జీవితానుభవాన్ని నిజాయితీగా రాయి ఫస్ట్, అదే కవిత్వం. సో దీంట్లో నాకు అనిపించింది, ఈ టోటల్ దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే ఈ కవిత వస్తువు ఏంటి తెలుసా? నాకు అనిపించింది, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ బుక్. ఈ కవిత్వంలో వస్తువు కవే, ఆయనే దీంట్లో ఉన్నటువంటి వస్తువు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇది వేసింది కూడా ఇది వేశారు, రకరకాల ఇంటర్ప్రిట్ చేశారు. నాకు అనిపించింది గుడ్లగూబ అనేది ఇట్స్ అ సింబల్ ఆఫ్ విజ్డమ్. యాక్చువల్లీ ఐ థింక్, నేను అనుకుంటున్నా ఇట్స్ అ సింబల్ ఆఫ్ విజ్డమ్. ఇంకేందంటే అది రాత్రిలో మాత్రమే సంచరిస్తుంది. నాకు ఇట్లా అవపడుతున్నది, నాకు ఎట్లా దొరుకుతుందని అంటే, ఇది చీకటిని చీల్చుకుంటూ అటు కోస నుంచి ఇటు కోసకు, అంటే వెలుతురు కోసకు ప్రయాణం చేస్తుంది. చీకటిని చీల్చుకుంటూ అటు కోస నుంచి ఇటు కోసకు ప్రయాణం చేస్తున్నది. కాబట్టి అట్లా నాకు అట్లా దోస్తున్నది. సో రైట్, అదే. సో ఆ బరువుని ఇంతకుముందు చెప్పానే, దీంట్లో బరువు బాగుందని చెప్పేసి భావబరువు, దాన్ని దించుకోవడం కోసమే, దాన్ని దించడం కోసమే ఈ కవి ఇక్కడ కూర్చొని ఈ పుస్తకాన్ని రాసిండు, ఈ పుస్తకాన్ని రాశాడు. ఇది ఒక్క అంశం. ఇంకొక రెండో అంశం, దీంట్లో సాహిత్య ప్రక్రియలు అని అంటే ఆల్రెడీ అందరూ డిసెక్షన్ చేశారు. నేను ఏం చేసేది ఏం లేదు. కానీ ఇంతకుముందు ఒక సాహిత్య ప్రక్రియలో 50 నుంచి 86 అయినా, 86 నుంచి 100 అయినా, 100 నుంచి ఇప్పుడు 160 అనుకుంటా. అయితే నేను తెలుగు లిటరేచర్ కాదు నాది అయినా అనుకుంటా. ఈ పుస్తకాన్ని కనుక కరెక్ట్గా చదివితే, డీకన్స్ట్రక్ట్ చేస్తే, ఇది ఉన్నట్టుగా చూస్తే ఎట్లా అనిపిస్తుంటే కొంచెం సర్రియలిజం ఉన్నట్టుగా అనిపిస్తుంది, సర్రియలిస్టిక్ నేచర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, అక్కడక్కడ కొంత డాడాయిస్టిక్ నేచర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అంటే దాని ఏమంటే డాడాయిస్టిక్ నేచర్, సర్రియలిస్టిక్ నేచర్ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రక్రియ మాత్రం కాసంత రౌండ్ డిలే ఫార్మాట్లో ఉన్నది. అంటే 24 లైన్స్ యాజ్ ఆరబో అట్లా అవుపడుతుంది. కానీ ఇదే పుస్తకాన్ని, ఇదే అంటే ఇదే కవిత్వాన్ని కొంచెం డీకన్స్ట్రక్ట్ చేసి చూస్తే నాకు ఏమనిపిస్తుందనంటే, జన్ పోయట్రీ అవుపడుతుంది దీంట్లో. జన్ పోయట్రీ బిలాంగ్స్ టు చైనా అండ్ జపనీస్ పోయట్రీ. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఇదంతా ఇట్లా చూసిన ఇంతకుముందు పూచిన ఇది మన నాకు ఇవర కూలి బంధు అనేటువంటి ఒక మూడు పాదాలు చూసిన జన్ పోయట్రీలో 3 పాదాలు ఉంటాయి అంతే, 3 నుంచి 5 ఉంటాయంటే. ఇదే నాని, దాంట్లో మొత్తం భావం అంతా కూడా 3 పదాలనే చెప్తారు. కవి ఎప్పుడైనా కూడా పూర్తిగా చెప్పకుండా రీడర్కి వదిలిపెట్టాల, కొంత స్పేస్ వదిలిపెట్టాల. రూమి ఒక మాట అంటాడు, నిజంగా చెప్పాలంటే మీరు ఆస్వాదిస్తున్నటువంటి నా కవిత్వం నా పాత మాటల మూట, పాటల మూట కాదు, నువ్వు కనేటువంటి కొత్త కళలు. ఆ కొత్త కళలను ఆ స్పేస్లో వెతుక్కోవాలి రీడర్ అనేవాడు. అందుకోసం కవి అనేవాడు ఆ స్పేస్ను వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడే అది ఎక్కువ రీచ్ అయ్యేట అవకాశం ఉంటుంది, ఒక కొత్త మార్గాన్ని వేయడానికి అవకాశం ఉంటుంది. చివరి ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. దీంట్లో నాకేం ఏం నచ్చిందనేది, ఇది ఎట్లా ఉపడుతుంది అంటే, ఒక జెన్ మాస్టర్ చెట్టు కింద కూర్చున్నాడు, మెడిటేషన్ చేసుకుంటాడు. దానికి ఎదురుగానే మనలాంటి మిగతా అనుకునే వాళ్ళు వెనక ఎదురుగా కూర్చున్నాడు. 2 రోజులు 3 రోజులు 10 రోజులు 20 రోజులు అయితేనే ఉన్నది. చూస్తాడు, చూసి తాపకోసారి ఆ మాస్టర్ దగ్గర పోతాడు. చూసినావా, నీకన్నా నేను 10 నిమిషాలు ఎక్కువనే మెడిటేషన్ చేసినా, నీకన్నా మంచిగా చేసినా అని చెప్పేసి అంటాడు. అట్లే అవుతుంది. ఓ రోజు పోయి, నువ్వు అట్లా కూర్చున్నావు కానీ నాకు నువ్వు ఎట్లా ఊపడుతున్నావు తెలుసా, ఒక పేట కుప్పలాగా ఊపడుతున్నావు అని చెప్పి అంటాడు. ఈ మనిషి మేధావి అనుకునేవాడు. మరి నేను ఎట్లా ఊపడుతున్నావు చెప్పు అని అంటే, నువ్వు మాత్రం నాకు పూల బంతిలాగా ఊపడుతున్నావు, మంచి పూల కుండిలాగా ఊపడుతున్నా అని చెప్పేసి ఆ మాస్టర్ చెప్తాడు. ఇక ఆనందంలో ఇంటికి పోతాడు, భార్య దగ్గర పోతాడు, కాస్త సంతోషంగా పోతాడు. పోయిన తర్వాత ఏంటంటే ఇంత సంతోషంగా ఉన్నారు మీరు అని అంటే, ఇక ఒకటి అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం, నేను ఇట్లా మాస్టర్ కూర్చుంటే నేను ఇట్లా ఆయన చెత్త కుప్ప అని నేను అన్నాను, మరి తనేమన్నాడండి అని అంటే, తను నన్ను మాత్రం చాలా పూల కుండి అని చెప్పేసి అన్నాడు.
అరే నిజమేనా, ఆయన ఏదో చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ ఉన్నట్టున్నదని చెప్పేసి అని. ఎందుకనంటే తను అన్నది నిజమే, నీ మనసులో ఏది ఉంటే నీకు అదే అవపడుతుంది. నీ మనసులో ఏది ఉంటే అదే అవపడుతుంది. ఈ పుస్తకం చాలామంది శ్రీశ్రీ అన్నారు, తర్వాత దాశరథి అన్నారు, తర్వాత మన మిత్రుడు గణేష్ అయితే ఇంకో అది కొన్ని అన్నారు. దీంట్లో నీకు దళితులకు దళిత కవిత్వం అవపడుతుంది, విప్లవకారులకు విప్లవ కవిత్వం అవపడుతుంది, ప్రకృతి ప్రేమికులకు ప్రకృతి కవిత్వం అవపడుతుంది, అట్లా అవపడుతుంది నాకు అనిపించింది. చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోగది నాకు నచ్చిన అంటే దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కవిత్వం నచ్చింది. నాకు నచ్చింది తెలంగాణ పల్లెలోన విరిగిపడ్డ మట్టి పిల్ల వాసన ఎక్కడో ఆ రోజులు ఎక్కడో, తిరిగిపడ్డ గుట్టలల్లో గువ్వలెక్కడో, కో అంటే కో అను పూతలెక్కడో, పొద్దువాలు సద్దులెక్కడో, వెన్నకారు ముద్దలెక్కడో, తెల్లవారు దండలల్లా మలెలెక్కడో, విరిగా బుయ్యు మొలలెక్కడో ఆ రోజులు ఎక్కడో, చింత కింద చిర్రగోనే చిలుకలెక్కడో, జొన్న చేల్ల మంచెలెక్కడో, మంచె మీద ఒడిసెలెక్కడో ఆ రోజులు ఎక్కడో, రంబా రంబాహో అను రాగం ఎక్కడో, దంచుకున్న ఊస బియ్యం వాసన ఎక్కడో ఆ రోజులు ఎక్కడో, కడుపు నిండా చల్లదాగు ముందలెక్కడో, మర్రి కింద ముర్రికుండా జాడ ఎక్కడో ఆ రోజులు ఎక్కడో ఆ మోజులు ఎక్కడో. నాకు ఇది చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకనంటే నా అడుగులు ఆదిమ సమాజం వైపు ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఆ ఆర్గానిక్ సొసైటీ వైపు నడవాలనేటువంటి ఆలోచన ఉన్నవాడిని కాబట్టి అందుకే నేను ఈ కవిత నాకు చాలా బాగా నచ్చింది. సంతోషం. థ్యాంక్ యూ.